రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు శుభవార్త చెప్పింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. పూర్తిగా అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో రాష్ట్రంలో ఉగాది రోజున ఇల్లు అనేటివి పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలు కానుంది. మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 2 సెంట్లు 3 సెంట్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఇలా అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో కలిపి అన్ని కూడా వివరంగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు, మీకు అర్థం కాదు. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, నలుగురికి రీచ్ అవుతుంది. సో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉగాదికి 1,00,000 టిట్కో ఇళ్ల పంపిణీ అని చెప్పి లేటెస్ట్గా ఒక సమాచారం అయితే ఉందన్నమాట. ఉగాది మార్చి 19 నాటికి 1,00,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ అయితే తెలియజేశారనమాట. సో మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకైతే సో రుణాలు కూడా ఇప్పించే విధంగా బ్యాంకర్లను అయితే కోరినట్లు ఇక్కడ సమాచారం అయితే అందించారు. సో దీంతో 40,500 మందికి అయితే దాదాపు 1,345 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సమ్మతించాయన్నమాట. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 1,00,000 టిట్కో ఇల్లు, దాదాపు 1,400 సమ్ చేంజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇల్లు అనేటివి టిట్కో హౌసెస్ అనేటివి కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ టిట్కో హౌసెస్ కంప్లీట్ అయినటువంటి వాటిని లబ్ధిదారులకైతే పూర్తి చేసి అయితే సామూహిక గృహ ప్రవేశాలు అనేటివి చేయించడం జరుగుతుందని చెప్పి సో రీసెంట్గా వార్తలు అనేటివి వస్తున్నాయి. ఇక్కడ కేవలము ఈ 2.61 లక్షల ఇళ్లలో 1,00,000 ఇండ్లు మాత్రమే టిట్కో హౌసెస్ రూపంలో పూర్తి అయ్యి ఉన్నాయన్నమాట. రిమైనింగ్ హౌసెస్లో కూడా ఒక 35% మాత్రమే ఇళ్ళు అనేటివి పూర్తయి ఉన్నాయి. అవి కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి పూర్తయి ఉన్నటివి. ఓకేనా. సో ఈ విధంగా దాదాపు 2.61 లక్షల ఇండ్ల పూర్తికి సంబంధించి ప్రభుత్వం మొదటి దశగా ఈ యొక్క ఉగాది నాటికైతే 1,00,000 ఇండ్లను పూర్తి చేసి రాబోయేటువంటి జూన్ నాటికి, అంటే ఈ 2026 జూన్ నాటికైతే 2 నెలల్లో రిమైనింగ్ హౌసెస్ అన్నిటిని కూడా పూర్తి చేసి అయితే ఇస్తామని చెప్పి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఇందులో 1,00,000 ఇండ్లు మాత్రము ఉగాది రోజున లబ్ధిదారులకు అయితే అందించడం జరుగుతుంది. ఈ టిట్కో హౌసెస్ అంటే ఏంటంటే సో లబ్ధిదారుడు అమౌంట్ అనేది పే చేసుకోవాలి. సో కొంత అమౌంట్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ బ్యాంకర్లు కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. లబ్ధిదారులకు సంబంధించి లోన్స్ అనేవి ఇస్తాయి ఇల్లు కట్టుకునే దానికి సంబంధించి. వాటిని ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకునే విధంగా దాదాపు 40,500 మందికి అయితే అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి సో మనకు నారాయణ గారు కూడా చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా టిట్కో హౌసెస్ అనేటివి ఉగాదికి అయితే ఇవ్వబోతున్నారు. అంతే తప్ప ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఎలాంటి ఇల్లు అనేటివి ఇవ్వడం లేదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మరొక సమాచారం చూడండి. పట్టణాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కొత్తగా కేంద్రం నుంచి అయితే ఇల్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. దాదాపు 2,88,000 ఇండ్లు అనేటివి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇందులో మహిళలకు సంబంధించి 1,60,000 ఇండ్లు, సీనియర్ సిటిజన్లకు సంబంధించి 22,581 ఇండ్లు, ఎస్టీలకు సంబంధించి 35,525 ఇండ్లు, ఎస్టీలకు సంబంధించి 9,773 ఇండ్లు, ఓబీసీలకు సంబంధించి 82,190 ఇండ్లను అయితే ప్రభుత్వం కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీంతో ఈ స్కీమ్లో కూడా పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య ప్రస్తుతానికి 13 లక్షలకి అయితే చేరిందనమాట. తాజా నిర్ణయంతో ఏపీ, తెలంగాణలో సహా 16 రాష్ట్రాలు అనేటివి లబ్ధి పొందుతున్నాయి. అంటే ఈ 2,88,000 ఇండ్లలో కూడా సో 16 రాష్ట్రాలకు సంబంధించిన వాటాలు అయితే ఉన్నాయన్నమాట ఇండ్లు అనేటివి. సో కాబట్టి మన రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యి అనేది త్వరలో అప్డేటెడ్ రూపంలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి అయితే సమాచారం లేదు. ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్లకు సంబంధించి 2,50,000 రూపాయలు కేంద్రం రాష్ట్ర వాటాలు అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, జూన్ నాటికి అర్బన్లో 2.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మార్చి 15వ తేదీన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సొంతిల్లు లేనటువంటి నిరుపేదలకు పక్కా ఇళ్లు అందించేందుకు సో ప్రభుత్వం అయితే జూన్ నాటికి 2.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కదా. ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను. ఉగాది రోజున చెప్పినటువంటి 2.6 లక్షల ఇళ్ల నిర్మాణాలలో టిట్కో ఇళ్ళు అనేటివి దాదాపు 1,00,000 ఇండ్లు పోగా రిమైనింగ్లో అర్బన్ ఉన్నాయి, గ్రామీణవి ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి ఇండ్లు, గతంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లు, అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. వీటిని పూర్తి చేసి అయితే ఇస్తామని చెప్పి మరొకసారి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇల్లు లేని వారికి శుభవార్త. రాష్ట్రంలో అర్హులందరికీ
2 ఏళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలో మంజూరైన ఇల్లు వద్దనుకుంటే రద్దు చేసి అక్కడ లేకపోతే మరొక చోటైనా 3 సెంట్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి స్థలాలకు సంబంధించి, ఓకేనా. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే గ్రామాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు గతంలో పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి స్థలాలు వద్దనుకుంటే ఆ ప్లేస్లో లేదా పక్కన ఎక్కడైనా సరే గ్రామాల వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల వాళ్ళకి 2 సెంట్లు అయితే ఇవ్వండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారనమాట. అదేవిధంగా మరొక సమాచారం ఇక్కడ ఏం చెప్పారంటే రాబోయే 2 ఏళ్లలో అంటే మనకు 2027, 28 లోపల ఖచ్చితంగా ఈ యొక్క స్థలాలు కేటాయించాలని చెప్పి చెప్తున్నారనమాట. మొదటిగా గవర్నమెంట్ స్థలాలు అనేది కేటాయించినప్పటికీ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ విభాగానికి సంబంధించి అయితే ఇల్లు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అయితే ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లు అనేటివి జరుగుతాయి. సో ఈ విధంగా కేంద్రం మరియు రాష్ట్ర సమన్వయంతో ఇల్లు అనేటివి పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. సో అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఉగాది నాటికి టిట్కో హౌసెస్ మాత్రమే శాంక్షన్ అవుతున్నాయి అన్నమాట. 1,00,000 ఇండ్లు అయితే లబ్ధిదారులకి అయితే పూర్తి చేసి ఇస్తున్నారు. సో త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి వచ్చినటువంటి ఇళ్లను ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. మరియు రీసెంట్గా జరిగినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఇళ్ల పరిస్థితి ఏంటి అనేది కొంతమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రభుత్వం ఇంకా కూడా శాంక్షన్ చేయలేదు. చేస్తే మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను. ప్రస్తుతము మన యొక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అయితే పంపించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆవాస్ ప్లస్ అనే వెబ్సైట్ ద్వారా అయితే ఆ యొక్క యాప్ ద్వారా అయితే వెళ్ళి ఉన్నాయి. వాటి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ లిస్టు మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేయబడుతుంది. అప్పుడు మీకు వివరాలు అందిస్తాను. మీరు నేరుగా అప్పుడు వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ కార్యదర్శిని అయితే కలిసి మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఇళ్లకు సంబంధించి. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక సమాచారం వస్తూనే ఉందండి. సో నేను వివరంగా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో ఏపీ హౌసింగ్ అనే వెబ్సైట్లోనే బెనిఫిషరీ లిస్టులు అనేవి అప్డేట్ అవుతాయన్నమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి అయినా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి అయినా కానీ ఇక్కడ మనకు వివరాలు అనేవి అప్డేట్ చేయబోతాయి అనమాట. సో త్వరలో గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్ మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇళ్లకు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు ఒకసారి మళ్ళీ వినండి, అర్థమవుతుంది. నేను పదే పదే చెప్పానని అనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.